గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూటీసీ టైమింగ్ ప్రకారం ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. యూటీసీ టైమింగ్ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. ఇది ఇండియన్ టైమింగ్తో పోలిస్తే 5:30 గంటలు తక్కువగా ఉంటుంది. దీని ప్రకారం రన్వే నుంచి సరిగ్గా ఉదయం 8 గంటలు అంటే మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30కు బయలుదేరిన విమానం కేవలం 6 నిమిషాల్లోనే 200 అడుగుల ఎత్తుకు ఎగిరింది. మరో 2.5 నిమిషాల్లో అంటే దాదాపు 8 గంటల 8 నిమిషాలు దాదాపు 700 ఫీట్ల ఎత్తుకు ఎగిరింది ఈ విమానం. ఇది సగటు టైమింగ్తో పోలిస్తే 1 నిమిషం తక్కువ. మరో నిమిషంలోనే ఫ్లైట్ 825 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఎయిర్ ఇండియా విమానంలో ఏదో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన పైలట్లు ఈ విషయంపై వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. మేఘానీనగర్ గోడాసర్ క్యాప్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:39 కూలిపోయింది ఈ విమానం. వెంటనే ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. విమానం కూలుతున్న సమయంలో ఓ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూటీసీ టైమింగ్ ప్రకారం ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. యూటీసీ టైమింగ్ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం. ఇది ఇండియన్ టైమింగ్తో పోలిస్తే 5:30 గంటలు తక్కువగా ఉంటుంది. దీని ప్రకారం రన్వే నుంచి సరిగ్గా ఉదయం 8 గంటలకు అంటే మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30కు బయలుదేరిన విమానం కేవలం 6 నిమిషాల్లోనే 200 అడుగుల ఎత్తుకు ఎగిరింది. మరో 2.5 నిమిషాల్లో అంటే దాదాపు 8 గంటల 8 నిమిషాల ప్రకారం దాదాపు 700 ఫీట్ల ఎత్తుకు ఎగిరింది. ఇది సగటు టైమింగ్తో పోలిస్తే 1 నిమిషం తక్కువ. మరో నిమిషంలోనే ఫ్లైట్ 825 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఎయిర్ ఇండియా విమానంలో ఏదో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని గమనించిన పైలట్లు ఈ విషయంపై వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. మేఘానీనగర్ గోడాసర్ క్యాప్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:39 విమానం కూలిపోయింది. వెంటనే ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. విమానం కూలుతున్న సమయంలో ఓ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. విమానం కూలిన ప్రదేశం యొక్క దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో విమానం ఏ రకంగా ఎంత భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించి కూలిపోయిందో ఆ సంఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. చెట్లన్నీ కూడా పచ్చటి చెట్లన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా దట్టమైన పొగ కనబడుతోంది. నల్లటి పొగ ఆ ప్రాంతాన్నంతా కూడా ఆవహించేసింది. విమానం కూలిపోయిన వెంటనే ఇప్పటికీ కూడా 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు అక్కడ అగ్ని కీలలను అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నా కూడా ఇంకా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. పొగ అంతా కూడా ఇంకా వ్యాపించి ఇంకా పొగ వస్తూనే ఉంది. అంటే ప్రమాద స్థాయి ఏ రకంగా ఉంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలంలో వేగంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. జనావాసాల మధ్యలో విమానం కూలడంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు లివింగ్
స్టేషన్స్ అన్నీ కూడా అంటే అపార్ట్మెంట్లన్నీ కూడా ఒక్కసారిగా అగ్నికేలలు వాటికి కూడా తాకినటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్లు కూడా అగ్ని ప్రమాదానికి గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే అక్కడ అపార్ట్మెంట్లో నివాసం ఉండేటువంటి నివాసితులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. వారిని కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. మరోప్రక్క విమానంలో ఉన్నటువంటి 242 మంది ప్రస్తుతం వారి జాడ అయితే ఇంకా కానరాని పరిస్థితే ఉంది. ఒకవేళ వచ్చినా కూడా అవి ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. దగ్గరలో ఉన్న ఆసుపత్రులన్నింటికీ కూడా గుజరాత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అందరినీ కూడా బ్రతికించే ప్రయత్నం చేయండి, వేగంగా వైద్యం చేయండి అంటూ కూడా ఆదేశాలు అయితే వెళ్ళాయి అన్ని ఆసుపత్రులకి. మరోప్రక్క గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఆసుపత్రులకి వేగంగా సహాయక చర్యలు అందే విధంగా, వైద్యం అందే విధంగా గ్రీన్ కారిడార్ని అయితే ఏర్పాటు చేసి అంబులెన్స్లలో క్షతగాత్రులని పంపిస్తున్నటువంటి దృశ్యాలని కూడా మనం చూసాం. విమాన ప్రమాద ఘటనపై ఇప్పటికే ఎయిర్ ఇండియా స్పందించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగాల్సింది కాదు అంటూ కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు చంద్రశేఖరన్. మరోప్రక్క 242 మంది ప్రయాణికులు, 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు అనే వార్త ఇప్పుడు గుజరాత్ వాసులను కలత చెందిస్తున్నటువంటి అంశం. విజయ్ రూపానీ టికెట్ కూడా బయటకు వచ్చింది. ఆయన 2D, ఆయన స్థానం 12వ స్థానం 2D, ఆయన టికెట్ సీట్ నెంబర్ కూడా బయటకు వచ్చింది. సో అందులో ఎంతమంది ప్రయాణికులు లో 169 మంది దగ్గర భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వేరే దేశస్తులు, బ్రిటిషర్లు కూడా 50 పైచిలుకు మంది బ్రిటిషర్లు కూడా ఉన్నటువంటి అప్డేట్ అయితే మనకు అందుతోంది. సహాయక చర్యల్లో BSF, NDRF, SDRF, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కలెక్టరేట్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు తెలియజేయడం మనం చూసాం. సో ఎగరాల్సిన ఎత్తు సమయం, ఎప్పుడైతే విమానం ఎగరాల్సినటువంటి వాటికి కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. అలాగే ఆ టైం లిమిట్స్లో అంత ఎత్తుకు ఎదగాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఆ లిమిట్లో విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఆ ఎత్తుకు చేరుకోవడంలో కూడా 1 నిమిషం ఆలస్యమైంది. 6 నిమిషాల్లోనే మొత్తం ప్రమాదం అంతా జరిగిపోయింది. 2 నిమిషాల్లోనే పైలట్ ప్రమాదం ఏదో డేంజర్ ఉంది అనేటువంటి సిగ్నల్స్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి పంపించినారు అనేటువంటి వార్త కూడా వస్తోంది. కానీ అప్పటికే జరగకూడనటువంటి పెను ప్రమాదం జరిగిపోయింది. 6 నిమిషాల్లోనే గుర్తించినటువంటి 2 నుంచి 3 నిమిషాల్లోనే విమానం అదుపు తప్పి జనావాసాల్లోకి వెళ్ళిపోయింది. ఒక చెట్టును ఢీకొని వేగంగా 800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం వేగంగా తాని ఎత్తుని తగ్గించుకుంటూ కూలిపోయే దిశగా భూమి మీదకి తిరిగి దిగుకుంటూ వచ్చేసినటువంటి దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూసాం. ఎంత వేగంగా అయితే అది పైకి వెళ్ళిందో అంతే వేగంగా అది కిందకి దూసుకుంటూ వచ్చేసి జనావాసాల్లోకి వెళ్ళి ఒక చెట్టును ఢీకొని ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ మీద కూలిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంత భారీ విమానం, 242 మందిని మోసుకువెళ్తున్నటువంటి విమానం ఎంత భారీ పరిమాణంలో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందులో తల భాగం, తోక భాగం మాత్రమే, ఆ శకలాలు మాత్రమే కనబడుతున్నాయి. మధ్య భాగం ఎక్కడైతే ప్రయాణికులు, అలాగే లగేజ్, అలాగే వైట్ పెట్రోల్, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా గాలి బూడిదైపోయింది. మరి ప్రయాణికుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది అయితే ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆ విమానంలో శకలాలన్నీ కూడా ముందు వెనక భాగాలే కనబడుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా మధ్య భాగంలో ఉన్నటువంటి విమాన శకలాలన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఈ ప్రమాదం పెను ప్రమాదంగానే ఉంది. ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి గుజరాత్ సీఎంను ఫోన్ చేసి పరామర్శించారు. గుజరాత్ సీఎంను అడిగి ఆ విమాన ప్రమాద ఘటనపై ఆరా తీశారు, ఎలా జరిగింది అనేది. అలాగే సహాయక చర్యలు వేగంగా కొనసాగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా స్థలంలో, ఆ ప్రదేశంలో మనం ఆ పరిస్థితిని చూస్తుంటే, ఆ దృశ్యాలను చూస్తుంటే చాలా భయానకమైనటువంటి దృశ్యాలే మనకి కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కారు మేఘాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బిల్డింగ్స్ అన్నీ కూడా అగ్ని ప్రమాదం సంభవించిందా అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
కనబడుతోంది. బిల్డింగ్స్ అన్ని కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాము. నల్లటి పొగ, దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతం అంతా కూడా ఆవహించింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే దాని మూలంగానే కొంచెం సహాయక చర్యల్లో కొంచెం జాప్యం జరగడానికి కారణం కూడా ఆ దట్టమైన పొగ అనేది కూడా అధికారులు తెలియజేశారు. సో ప్రస్తుతానికైతే వేగంగా అగ్ని కీలలను ఆర్పే పనిలోనే నిమగ్నమై ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది అంతా కూడా అగ్ని కీలలను ఆర్పివేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అండ్ అగ్ని కీలలు ఆరుతున్న క్రమంలో పొగ కూడా వేగంగా ఇంకా ఎక్కువైనటువంటి పొగ వస్తోంది అక్కడి నుంచి. సో అందరూ కూడా మాస్కులు పెట్టుకుని మరి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రయాణికులని అలాగే అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు. స్థానిక హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నిటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరినీ కూడా వేగంగా వైద్యం అందరికీ అందేలాగా చూడాలంటూ కూడా గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓకే ఓకే धर्मेश भाई రెడ్ 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు దృశ్యాలు చూస్తున్నారు. విమానం వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి డాక్టర్ల హాస్టల్ మీద పడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పడిన వెంటనే ఆ హాస్టల్ వ్యాప్తంగా కూడా అగ్నికీలలు ఏ రకంగా వ్యాపించాయి, భారీ అగ్ని ప్రమాదం సంభవించిందా లేదా భారీ పేలుడు సంభవించిందా అనే విధంగా అక్కడ జనావాసాలు ఉన్నటువంటి జనాలందరూ కూడా, దగ్గరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో అటువైపుగా పరుగులు తీసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రమాద స్థాయి ఏ రకంగా జరిగింది అనేది కూడా ఈ విజువల్స్ చూస్తుంటే మనం క్లియర్గా అంచనా వేయొచ్చు. ఆ స్థాయిలో ప్రమాదం జరిగింది. బీజే మెడికల్ కాలేజ్ డాక్టర్స్ హాస్టల్ మొత్తం కూడా అగ్ని కీలల్లో చిక్కుకుంది. ఆ ప్రమాదానికి మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ ప్రమాదంలో బాధితులయ్యేటువంటి ఆస్కారం లేకపోలేదు. వారికి కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి. హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అగ్నికి సంబంధించి వారు కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితే కనబడుతోంది. విజువల్స్లో చూస్తుంటే తప్పకుండా వారిని కూడా ఉన్నట్లుండి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అయితే తరలిస్తున్నారు వైద్యులు. मरी जाए नीचे आओ